అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. అలానే ఇక్కడ ఒక మహిళకి అమ్మవారు పూనింది అన్నారు. అసలు అమ్మవారు ఏం చెప్తుంది అంటే మన భాష వేరు, తల్లులు వచ్చి మాట్లాడే భాష వేరే ఉంటుంది. అసలు ఆమె ఏం చెప్తుంది అనేది ఆవిడ మాట తెలుసుకుందాం. అమ్మ చెప్పు అంటే మేడారంలో నీకు అంటే ఇట్లా దేవత మీకు వచ్చిందని చెప్తున్నారు. మీరు సమ్మక్క సార్లమ్మ ఎవరు? నేను సమ్మక్కన వీట నాది వరగల్లు జిల్లే నాది తాడవాయి మండలం నాది ములుగు తాలూకా నాది ఎడమెల్లం పెళ్ళి నేను 100 వేలిందాన్నే నా ఈ ముద్రాజు ఇన్లే నేను ముందాడు వీటే నా ఈ కొయ్యారు ఇన్లే నేను కొంటాడు వీటే నా ఈ పచ్చాడు ఎట్లో నా భర్త పగిడిద్దే నాది నవిల్లర చెట్టు నాది నాగుల్ల పడిగే నాది ఇప్ప పూసారా నాది గంజాయి సుట్ట నాది ఘనమైన వంట నా బిడ్డ 10 వేలే. చూస్తున్నారు కదా, అమ్మవారు పూనిన వారు కూడా ఎవరు అంటే మనం మాట్లాడే భాష ఉండదు. అలానే ఇక్కడ వచ్చేటువంటి అమ్మవారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డలాగా ఉంటారు. ఇక్కడ అమ్మవారు అయితే వీళ్ళందరికీ కూడా వీళ్ళకే తెలుస్తుంది. సో వీళ్ళందరూ మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారు పూనింది అన్నట్టుగా అమ్మవారిని పట్టుకొని ఆమె చెప్పేటువంటి మాటలు వింటూ ఆమెకి ఏం కావాలో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మంచినీళ్ళతో పాటు వాళ్ళు కొంచెం బెల్లం కల్పించి అమ్మవారికి అయితే పానకంలా చేసి ఇస్తారు. అది ఆమెకు బాగా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ తాపిస్తూ ఉంటారు. అలానే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చాలా మంది కూడా అమ్మవారు పూనిందంటూ ఆమెకి ఇష్టమని అన్ని చేస్తూ అలానే ఏం చెప్తుంది అని చెప్పేసి చాలా ఆతృతగా ఉంటారు. ఇక్కడ అసలు లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు ఏం చెప్తాం అనుకుంటున్నారు ఆఖరిగా? నేను ఖర్చు లేదని బిడ్డ, రాజ్యాలన్నీ నాయే. అన్నీ చెప్తున్నా కానీ నా గురించి అడిగితే చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్పను బిడ్డ? మరి చెప్పండి, నాకు ఎలా ఉండబోతుంది? బంగారం లాంటి భవిష్యత్తు ఉంది బిడ్డ నీకు. గవర్నమెంట్ జాబ్ కోసం కొట్లాడి ఆయన బిడ్డ. నీకు ముందట మంచి భవిష్యత్తు ఇస్తా నేను, నన్ను నమ్ముకుంటే. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నిన్ను నమ్మే వస్తున్నారు కదా? నన్ను నమ్మే వచ్చిరా బిడ్డ. నేను ఈనాడు కాదు, నేను ఆనాడు కాదు, నేను తాతల నాడు, నేను తండ్రుల నాడు, నేను ముత్తాతల నాది 2 వల్ల బిడ్డ. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. అమ్మవారు వచ్చిన వారు అందరూ కూడా ఇలా పూనకంతో ఊగుతూ ఆమెకి ఇష్టమైన అంటే మనకు అర్థం కాని వాళ్ళ భాష అంటూ ఒకటి ఉంటుంది. దేవర వచ్చినప్పుడు ఆ దేవర భాషలో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని పక్కనున్న వాళ్ళు అర్థం చేసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఇష్టమైన అన్ని చెప్పడం జరుగుతుంది. అలానే ఏం జరగబోతుంది అంటూ కూడా వాళ్ళు మరిన్ని వార్తల్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ కెమెరామెన్ శివాతో రజనీ, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.